నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే రా. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను పద్మిని. సిద్ధమంగళ స్తోత్రం పేర్లోనే మంగళం ఉంది. అసలు సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకున్నంత మాత్రాన ఎంతటి జటిలమైన సమస్య అయినా కూడా అలా అలా తీర్చేస్తున్నారు స్వామి. వెంటనే తీరుస్తారు. అందుకు ఎన్నెన్నో నిదర్శనాలు. రైట్. అయితే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో, మన పీఠంలో చక్కగా సిద్ధమంగళ స్తోత్రానికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని మీరు అనుకోవడం జరిగింది. ఎందుకు అనుకున్నానో తెలుసా? స్వామి ఇచ్చారు ఆ స్ఫురణ. ఈ గురు పౌర్ణమికి ఏం చేయాలి స్వామి అని అంటే, నువ్వు అఖండ సిద్ధమంగళ స్తోత్రం చెయ్యాలి అనే నాకు అది అంటే వెనక నుంచి ఒక వినిపిస్తున్నట్టు అనిపించింది. సిద్ధమంగళ స్తోత్రాన్ని చెయ్యాలి అఖండంగా. అంటే జూలై 9, 10, 11 నిర్విరామంగా పగలు రాత్రి కలిపి 24 గంటలు అంటే 3 పగళ్ళు 3 రాత్రులు కంటిన్యూస్ గా. అంటే దీన్ని బ్యాచ్ల కింద డివైడ్ చేశాను పద్మిని. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక బ్యాచ్, అంటే 6 అవర్స్ ఒక బ్యాచ్. 6 అవర్స్ ఒక బ్యాచ్. మళ్ళీ 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒక బ్యాచ్. 7 గంటల నుంచి రాత్రి 12 వరకు ఒక బ్యాచ్. మళ్ళీ 12 నుంచి ఉదయం 6 వరకు ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ లో ఈ టైమింగ్స్ ఎవరైనా అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు కూడా చదువుకోవచ్చు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నారు. ఈ 3 రోజులు కూడా. జూలై 9 బుధవారం అయింది. బుధవారం, గురువారం, శుక్రవారం. మీకు ఎటువంటి కోరిక తీరాలన్నా స్వామి చెప్పారు, సూక్ష్మ రూపంలో నేను వస్తున్నాను అని చెప్పారు. అదే నాకు చెప్పింది స్వామి. ఇది మీకోసం మీరు వినియోగించుకోవాల్సినటువంటి రోజు. కరెక్ట్ గా చెప్పారు. వాళ్ళ కోసము, వాళ్ళ కర్మల్ని తొలగించుకోవటం కోసము. ఏ స్తోత్రం చదివితే స్వామి వస్తారు, ఏ స్తోత్రం చదివితే సిద్ధ పురుషులు వస్తారు, ఏ స్తోత్రానికి లేదు ఇంతటి వైభోగం. సిద్ధమంగళ స్తోత్రానికి స్వామి ఇంతటి ఫలితాన్ని ఇచ్చారు, ఎంతటి మహా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చారు. అనగాష్టమి వ్రతం చేసిన ఫలితము సిద్ధమంగళ స్తోత్రము పఠనంతో ఇచ్చారు. 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టే ఫలితము సిద్ధమంగళ స్తోత్రంతోనే ఇచ్చారు. యోగ్యత ఉన్న వాళ్ళే ఈ స్తోత్రాన్ని పఠించగలరని చెప్పారు. ఈ స్తోత్రం పఠించనంతనే నీ కోరికలు నెరవేరును అని స్వామి చెప్పారు. ఎవరైతే ఈ స్తోత్రం పఠిస్తారో వాళ్ళకి సిద్ధ పురుషుల దర్శనాస్పర్శనాలు కలుగుతాయని చెప్పారు. పుణ్యక్షేత్రాల సందర్శనాలు కలుగుతాయని చెప్పారు. మనస, వాచ, కర్మన ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పారు. ఎక్కడైతే ఈ స్తోత్రం పఠిస్తామో అక్కడ సూక్ష్మ వాయు మండలంలో సిద్ధులు అదృశ్య రూపంలో తిరుగుతారని చెప్పారు. అది పారాయణ ఫలితం పద్మిని. కానీ ఈ సిద్ధమంగళ స్తోత్రం పట్టుకున్న వాళ్ళు ఎంత మంది ప్రాణాలు ఐసీయూలో ఉన్న వాళ్ళని కాపాడారు, ఎంత మందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చారు. పిల్లలే పుట్టరని రాసి ఇచ్చేసారు డాక్టర్లు. 16 సంవత్సరాలు పుట్టేశారు 41 రోజులు పట్టుకున్నంత మాత్రాన్ని. 41 రోజులు మండల దీక్ష చేసింది ఆవిడ. ఈ ఓన్లీ మన వీడియోలు చూసి చేసింది. చక్కగా బాబు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత చక్కని చుక్కలా ఉన్నాడు కదా. అలా పిల్లల్ని ఇస్తున్నారు, ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలు ఎవరైతే నాయన శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఈ స్తోత్రాన్ని పఠిస్తున్నారో ఆర్థిక ఇబ్బందుల నుంచి అన్న వస్త్రాలకు లోటు లేకుండా చేస్తున్నారు పద్మిని. ఎవరైతే దత్తాత్రేయ స్వామిని, శ్రీపాద శ్రీవల్లభుని పట్టుకుంటారో అన్న వస్త్రాలకు ఎప్పుడూ లోటు చేయరు. వాళ్ళ ఇంట్లో లక్ష్మి సంపూర్ణంగా ఉంటుంది. ద్రవ్యం అంటే ద్రవ్యం దేనికి అవసరమో దానికి ఇస్తారు స్వామి. ఎంతటి ఉపద్రవాలనైనా కాపాడతారు. ఈ సిద్ధమంగళ స్తోత్రము ఈ కలియుగంలో కల్పతరువు, కామధేనువు, మంగళకరమైన స్తోత్రము అని శ్రీపాద వల్లభులు పదే చెప్తున్నారు. ఒక ఆవిడ మన పీఠానికి వచ్చింది పద్మిని, నేను లేను. శ్రీపాద వల్లభులు 2 సార్లు చెప్పారట ఆవిడకి కల్లోకి వచ్చి, నువ్వు ఊరూరా దత్త ప్రచారం చెయ్యి అని చెప్పారట. ఆవిడ లైట్ తీసుకుని చేయలేదంట, గట్టిగా హెచ్చరించినట్టు చెప్పారంట. మన పీఠంకి పరిగెత్తుకొని వచ్చిందట ఆవిడ. ఏమని? శ్రీపాద వల్లభుడు నేను లేను. ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ. శ్రీపాద వల్లభులు ఆవిడికి చాలా గట్టిగా చెప్పారంట, నువ్వు దత్త ప్రచారం చెయ్యాలి, ఈ సిద్ధమంగళ స్తోత్రం గురించి ప్రచారం చెయ్యాలి అని. ఆవిడ వచ్చిందట. పాప నేను లేను. అందరూ చెప్తున్నారు పీఠంలో, అమ్మ మీరు లేరు. ఆవిడ వచ్చారు, పెద్ద ఆవిడ, వయసులో పెద్ద ఆవిడ, బ్రాహ్మణ స్త్రీ. ఆవిడకి స్వామి కనబడి చెప్పారట, ఇక్కడికి వెళ్ళమని కూడా చెప్పారట.
అలా చేస్తున్నారా? ఇంతకీ మొదలు పెట్టారా? ఆల్రెడీ చేస్తున్నట్టున్నారు, అందుకే మన పీఠం వరకు కూడా వచ్చారు, స్వామిని చూడటానికి కూడా వచ్చి కర్నూలు నుంచట. బాబా కర్నూలు ఏదో ఒక ఊరు అటు సైడ్, అక్కడి నుంచి వచ్చారట. ఎంతటి నిదర్శనాలు చూపిస్తారంటే ఈ సిద్ధమంగళ స్తోత్రంతో చెప్పలేము, అంతటి నిదర్శనాలు చూపిస్తారు. రైట్. సో ఖచ్చితంగా ఈ 3 రోజులు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ గురు పౌర్ణమ, వ్యాస పౌర్ణమ ఏదైతే ఉందో ఖచ్చితంగా స్వామివారిని కొలుచుకోవడానికి అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు, ప్రకృతి అందించినటువంటి. ఉద్యోగాలు ఉన్న వాళ్ళు సాయంత్రం 7 నుంచి రావచ్చా? ఇప్పుడు ప్రతిరోజు మనం నిద్రపోతాం, ఆ 2 రోజులు స్వామి కోసం, నీ కోసం, నీ జీవితం కోసం 7 నుంచి రాత్రి 12 వరకైనా చేసుకోవచ్చు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు చేసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7 గంటల వరకు చేసుకోవచ్చు. లేదు నాకు ప్రశాంతం కావాలి, స్వామి నాకు బ్రహ్మముహూర్తంలో కావాలి, అందరు నిద్రపోయినప్పుడు కావాలంటే రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు ఉంది నీకు సమయం. అలా కూడా భక్తులు అందరూ రావచ్చు, దీనికి ఎటువంటి రుసము లేదు. చక్కగా పీఠానికి వచ్చి చదువుకోవచ్చు, చేసుకోవచ్చు. పీఠానికి వచ్చి ప్రసాదం కూడా ఉంటుందా? ప్రసాదం ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ మనం ప్రసాదాలు పెడతాం. ఎవరు వస్తే వాళ్ళకి మనం నిత్యాన్నదానం చేస్తున్నాం. ఆల్రెడీ ప్రతిరోజు అసలు ఎవరు వచ్చినా అన్నం పెట్టకుండా మనం పంపించాం మన పీఠంలో. అది శ్రీపాదుడు మనకి చెప్పిన ఇది. ఆయన అలాగే మనకి ఏ లోటు లేకుండా తీసుకెళ్తున్నారు కూడా. అంతే అంతే. ప్రసాదం గురించి లేకపోతే ఇంతమంది వస్తే ఎలా పెట్టాలి అనేది మన ప్రాబ్లం కాదు, అది అస్సలు కాదు. స్వామి తలుచుకుంటున్నారు, స్వామి చేస్తున్నారు అంతే. ఎందుకంటే నేను చూస్తున్నాను, ఎప్పుడు వచ్చినా ఎవరు చక్కగా అందరు ప్రసాదం స్వీకరించి మాత్రమే వెళ్తారు. అవును. ఆ రోజు మేము వచ్చిన రోజు కూడా అప్పటికప్పుడు ఆ కేటరింగ్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చినట్టున్నారు కదా. అవును. అదెంత మిరాకిల్ అసలు, మామూలు మిరాకిలా. రేపు అనుకున్నానండి అని అన్నం ఏమిటి, అప్పటికప్పుడు అందరూ చక్కచక్క వంటలు చేసేయటం ఏంటి, అందరూ నిమిషాల్లో 200 మందికి చక్కగా తిన్నారు, వెళ్ళారు అందరూ కూడా. అద్భుతం. నెయ్యితో చేసిన పప్పు అందరూ ఎంతో బాగుందన్నారు. అవును, అద్భుతం. అదంతా స్వామి చూసుకుంటారు, మనకి అంతా స్వామి చూసుకుంటారు. రైట్. మన చేతుల్లో లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ లేమండి, హైదరాబాద్ లో లేము. మరి ఇక్కడ మీ పీఠంలో జరిగే సమయంలోనే మేము ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాం, చేసుకోవచ్చా అని అడగచ్చు? తప్పకుండా చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకొని వాళ్ళ కౌంట్ మనకి ఈ ఏదైతే వీడియో మనం అప్లోడ్ చేస్తున్నామో ఈ వీడియో కిందే కమెంట్స్ రూపంలో తెలియజేయాలి. రైట్. ఎన్నిసార్లు చేసాము అని. ఎంత కౌంటో స్వామి చెప్పలేదు ఈసారి. అఖండంగా 3 పగళ్ళు 3 రాత్రులు చేయమన్నారు. నేను వస్తాను, ఏ రూపంలో నేను వస్తానో తెలియదు, వస్తాను అని చెప్పారు. రైట్ రైట్. ఇందులో మీరు భాగస్వామిలో అయినట్టే ఎక్కడ ఉన్నప్పటికీ, ఎందుకంటే మనస్ఫూర్తిగా మీరు చెయ్యాలి అని అనుకుంటున్నారు కాబట్టి. స్వామి ఎక్కడ లేరు, వాళ్ళ శరీరం అక్కడ ఉన్నా, వాళ్ళ మనసు ఇక్కడ ఉన్నా చాలు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇలా వినియోగించుకోండి. హైదరాబాద్ లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మనం వచ్చినా కూడా ఒక్కరోజు అకామిడేషన్ ఇస్తున్నాం అందరికి. పీఠంలోనే అకామిడేషన్ ఇస్తున్నాం, ఇంకా అక్కడ భక్తుల ఇళ్లలో కూడా ఇస్తున్నాం. అద్భుతం అద్భుతం. చాలా చాలా మంచి కార్యక్రమం, ఖచ్చితంగా స్వామికి దగ్గర అయ్యేటటువంటి కార్యక్రమంగా ఖచ్చితంగా చూడొచ్చు. ఒక 6 గంటల పాటు మామూలుగా అయితే ఒక 11 సార్లు చదవటానికి ఒక 20 నిమిషాల సమయం పడుతుంది కదక. అలా కంటిన్యూస్ గా మెల్లగా అలా చదువుకుంటూ ఉంటే ఒక 6 hours లో ఎన్ని టైమ్స్, ఒక 1000 times ఈజీగా అయిపోతుంది. ఈజీగా 1000 సార్లు చదవటం అంటే ఇప్పుడు ఒక 100 మంది 10 సార్లు చదివితే ఎన్నిసార్లు అయిపోతుంది కదా. అద్భుతం అక్క. సో దిగ్విజయం అవ్వాలి ఈ కార్యక్రమం, ఖచ్చితంగా అవుతుంది. మీరు చెప్తుంటేనే అనిపిస్తుంది అందరు అలా చదువుతున్నారు అన్న ఫీలింగ్, ఆ విజన్ అయితే కనిపిస్తుంది. అయితే ఒకటి చెప్దాం అనుకుంటాను పద్మిని, దూర ప్రాంతాల నుంచి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు గురు పౌర్ణమికి. 5, 6 అంటే 9, 10, 11 సిద్ధమంగళ స్తోత్రంలో పాల్గొనటం కోసం ముందుగా మనకు చెప్పాలి. మీరు 3 వస్తున్నారా 5 వస్తున్నారా చెప్తే మనం వాళ్ళకి ఎక్కడ చేయాలి అవన్నీ చూసుకుంటాం. అది కూడా చూసుకుంటారు. బ్యాచ్ల కింద వద్దామని కొంతమంది అనుకుంటారు. మేము ఒక 4-5 ఫ్రెండ్స్ కింద వద్దాం అనుకుంటున్నాం సిద్ధమంగళ స్తోత్రం చేయడానికి, ఈ ఊరు నుంచి 2 రోజులు ఉందామని అనుకుంటున్నాము అని చాలా మంది చెప్తూ ఉంటారు. అలా ముందే వాళ్ళు చెప్పి మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటే అలా గ్రూపుల వైజ్ బ్యాచ్ల వైజ్ కూడా రావచ్చు. ఒక్క రోజుకి ఒక రాత్రికి రావచ్చు, 2 రాత్రులకి 3 రాత్రులు కూడా రావచ్చు. అలా చెప్పటం వల్ల ముందే మనం వాళ్ళకి ఐడియా ఉంటుంది, అరేంజ్మెంట్ పడుకోవటానికి ఉండటానికి మనం చేయొచ్చు. రైట్. ఖచ్చితంగా పీఠం అది ఆ సౌలభ్యత అనేది ఉంటుంది పీఠంలో. అవును. రైట్ అక్క, చాలా చాలా సంతోషం. గురు పౌర్ణమి సందర్భంగా అఖండ సిద్ధమంగళ స్తోత్ర పారాయణం ఏదైతే ఉందో అది దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే పద్మిని.